శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నీ తండ్రి మాట వినకపోతే నిన్ను పూర్తిగా ముంచేస్తారు తల్లి. ఇక నీ ఇష్టం బిడ్డ అని బాబాగారు అంటున్నారండి. ఇది తన బిడ్డలకు బాబాగారు చెప్తున్నటువంటి ఒక జాగ్రత్తగా మనం భావించాలి ఫ్రెండ్స్. అసలు తన బిడ్డల కోసం బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నువ్వు మోసపోతున్నావమ్మా, కొంచెం జాగ్రత్త. ఇప్పటికే నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను, అయినా నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోతున్నావు తల్లి. నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండు. సరే, ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో బిడ్డ, లేకపోతే తప్పకుండా నష్టపోతావు. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి. బాబా, నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు విజయం నీ గురించి చెబుతుంది. నిజం తల్లి, ఒక్కసారి గెలిచావంటే ఆ విజయమే నీ గురించి గర్జించి చెబుతుందమ్మా. అర్థమైంది కదా బిడ్డ. ఎప్పుడూ కూడా నువ్వు 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఒక్కరిని కూడా నువ్వు బాధ పెట్టకు. నువ్వు ఓడిపోతుంటే బాధపడకు. నీకు కావాల్సింది వెతుకుతూనే ఉండమ్మా. మళ్ళీ 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 ప్రయత్నించు. తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి విసిరినంత సులభం, కానీ తిరిగి వారిని మరలా మునుపటిలా తీసుకొని రావాలంటే ఆ నీటిలో ఉన్న రాయిని వెతికి తెచ్చేంత కష్టం బిడ్డ. కాబట్టి తల్లి, తెలిసి ఎవ్వరినీ బాధ పెట్టకు. నువ్వు ధైర్యంగా బ్రతుకు, కానీ తలదించుకొని మాత్రం ఉండకమ్మా. నీకొక విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది. నీకొక జీవిత రహస్యం చెప్తాను విను. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. జీవితం అనేది మహాయుద్ధం లాంటిది తల్లి. అందులో పోరాడితేనే గెలవగలవు. అలా కాకుండా ఊరికే కూర్చుంటే ఓడిపోవాల్సిందే. పక్షికి ఒక ఈక ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా తల్లి? లేదు కదా. అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పమ్మా? గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే కదా తల్లి పూజిస్తాం. అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచి వారినే గౌరవిస్తాం. నిజమే కదా.
నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి. అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది. నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే చెడ్డవారున్నారమ్మా. వారిని కనుక్కోవడం కాస్త కష్టమే. ఎందుకంటే చెడ్డవారు మంచి వారి కన్నా మంచిగా నటిస్తుంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా మనమే ఉండాలి తల్లి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. ఓపికగా ఉండేవారు ఎప్పుడూ కూడా ఓడిపోరని గుర్తించుకో. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారమ్మా. కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారు. అందుకే తల్లి నిన్ను జాగ్రత్తగా ఉండమంటున్నాను. నా బిడ్డ సంతోషమే నాకు కావాలి. ఇలా నువ్వు ప్రతిసారి మోసపోతూ బాధపడుతూ ఉంటే నేను చూడలేను తల్లి. మీ బాబా చెప్పినట్టు పక్కవారి విషయంలో జాగ్రత్త వహించు. నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకంతా శుభమే జరుగుతుంది. నీ వెంట ఎల్లప్పుడూ నీ తండ్రి నడుస్తూనే ఉంటాడమ్మా. ధైర్యంగా ఉండు. నీకు శుభం చేసేలాగా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఒక మాట చెప్పారండి. ఎవరికైతే మంచి మనసు ఉంటుందో వాళ్ళకి చెడు తలరాత ఉంటుంది అని. మీకు ఒక సందేహం రావచ్చు, మరి చెడు తలరాత ఉండటం కంటే చెడ్డవారిగా మారి మంచి తలరాతను తెచ్చుకోవడం మంచిది కదా అని. కానీ ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ జన్మలో మనం మంచే చేస్తూ ఉండవచ్చు, కానీ పూర్వపు జన్మలో మనం చేసిన ఎన్నో పాపకర్మల వలన ఈ జీవితంలో మనం నరకం చూస్తూ ఉంటాం. మళ్ళీ అదే తప్పు ఇప్పుడు చేస్తే అదే జీవితం తరువాత కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. మీకు ఆనందం అనేది తాత్కాలికంగానే ఉండిపోతుందండి. చెడ్డవారు చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారంతే, వాళ్ళు సంతోషంగా ఉండరు నిజంగా. ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్యలు, ఇంటిలో సమస్యలు, ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, ఏదో చిన్న చిన్న సమస్యలు తప్ప మనం ఎంత ఆనందంగా ఉంటామో ఒక్కసారి ఆలోచించండి. డబ్బు లేకపోవచ్చు కానీ సంతోషానికి మాత్రం కొద ఉండదండి కొంతమందికి. అది వాళ్ళ మంచి మనసు వలన. అందుకే ఫ్రెండ్స్ బాబాగారు ఈ సందేశంలో చెప్పింది మంచిగా ఉండమని. అంతేకాని మంచిగా ఉంటే మీ తలరాత చెడుగా ఉంటుంది, మీరు చెడ్డగా మారిపోమని బాబాగారు చెప్పడం లేదు. మంచి మనసుతో పక్కవారికి సహాయం చేస్తూ ఉండండి. ఆ సహాయం తప్పకుండా మిమ్మల్ని తిరిగి చేరుతుందండి. ఆ పుణ్యఫలమే మనల్ని 10 మందిలో గొప్పగా నిలబెడుతుంది. తాత్కాలికమైన సంతోషాల కోసం చెడుదారి మాత్రం తొక్కకండి ఫ్రెండ్స్. ఎంత కష్టంగా ఉన్నా సరే మంచి మార్గంలోనే నడవండి. ఆ తరువాత ఆ దారి పూలదారైపోతుందండి. మీరు నడిచినంత దూరం పూలదారవుతుంది. అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా మంచి మార్గంలో నడవమని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారి మాటలను అర్థం చేసుకుని ఆ తండ్రి దారిలో నడవటానికి ప్రయత్నిద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.